మీరు ఎంత చక్కగా నటించగలరో, ఎంత కామ్ అండ్ కూల్గా వెళ్ళిపోగలరో, సోషల్ ఇష్యూస్ పైన ఏదైనా ఇష్యూ రైజ్ అయినప్పుడు దాని మీద స్ట్రిక్ట్గా మాట్లాడడానికి కూడా ఏమాత్రం జంకు లేకుండా ఎదుర్కొస్తారు. అది కరోనా టైంలో పిల్లలు స్కూల్కి సంబంధించిన ఇష్యూలో మేము చూసాము. అంటే ఆ అవేర్నెస్ ఏంటి, ఖచ్చితంగా తెగించాలి ఏంటిది అని ప్రశ్నించే తత్వం ఎక్కడి నుంచి అంటే మనం అది మనం నేర్చుకొని రాదండి, అసలు అది ఇన్బిల్ట్ ఉంటుంది. బట్ కొన్ని వచ్చి మనకి వి కాంట్ డూ ఇట్, అంటే మనకు అంత శక్తి ఉండదు చేయడానికి. బట్ ఏదంతా మన వల్ల అవ్వచ్చు, చేయొచ్చు, చూపించవచ్చు. అందుకని ఊరికే మనం అతిగా మనం మాట్లాడితే కూడా తప్పు అయిపోతుంది. దిస్ షుడ్ బి రీజన్, ప్రాపర్ రీజన్ ఉండాలి, ప్రాపర్ రియాక్ట్ అవ్వడం. దిస్ షుడ్ బి టైమ్ టు రియాక్ట్. ఆ టైం కరెక్ట్గా మనం రియాక్ట్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ రియాక్ట్ అవ్వకపోతే నాకైతే ఎప్పుడు నేను ఒక మాట చెప్తుంటాను, యువర్ అ డెడ్ మ్యాన్ వాకింగ్ అరౌండ్. అంటే ఇన్ కేస్ నేను రియాక్ట్ అవ్వకపోతే నేను ఎప్పుడు కానీ లైఫ్లో అది ఆ రోజు నేను ఎందుకు అలా నేను రియాక్ట్ అవ్వకుండా కూర్చున్నాను, నేను మాత్రం నన్ను నేనే క్వశ్చన్ చేసుకుంటాను. సో బేసిక్గా దివాళీ అనేసరికి ఒక కాంతి పండగ, ఎక్కడ చూసినా సరే బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు స్టార్స్ కాకముందు, సెలబ్రిటీ హోదా రాకముందు, అంటే మీ పాస్ట్లో కానివ్వండి, మీ చైల్డ్హుడ్లో కానివ్వండి, మీ ఇద్దరికి పర్సనల్గా ఉన్న ఓ మంచి స్వీట్ మెమరీని మాతో షేర్ చేసుకోరా? ఎవరు చెప్పినా పర్వాలేదు. నాకు దివాళీకి స్పెసిఫిక్గా అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు టూ మచ్ క్రాకర్స్ తెచ్చేసి, అంటే మనం ఈ స్ట్రీట్లోనే మా ఇల్లే అందరికీ తెలియాలి అన్నంత గ్రాండ్గా ఎప్పుడు చేయలేదు. అంటే ఇప్పుడు కొంతమంది అలా చేస్తారు, ఇంక్లూడింగ్ వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పుడు అప్పుడప్పుడు. సో బట్ ఇప్పుడు మానేసారులేండి, అంటే మనకి కాన్షియస్నెస్ వస్తుంది కదా పొల్యూషన్ గురించి కూడా. బట్ నా చిన్నప్పటి నుంచి కూడా అది చాలా గ్రాండియర్గా సెలబ్రేట్ చేయలేదు. సంక్రాంతి హాలిడేస్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం, కజిన్స్ అందరూ వచ్చేవాళ్ళు. అది బాగా అంటే ఒక పెద్ద పండుగ, అంటే నిజంగా పెద్ద పండుగ లాగా చేసేవాళ్ళం. దీపావళి మాత్రం జస్ట్ నార్మల్ సెలబ్రేషన్ ఉండేది. స్వీట్స్ చేసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, దీపాలు వెలిగించుకోవడం. కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం కూడా ఫాలో అవుతుంది కాబట్టి మనకి ఆ దీపాలు అలా కంటిన్యూ చేస్తూ ఉంటాం. సో ఆ దీపాలు డెకరేట్ చేయడం ఇల్లంతా, అది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ నాకు. సో అది బాగా డెకరేట్ చేసి వెరైటీగా దీపాలు పెయింట్ చేసుకోవడం, లేకపోతే కలెక్ట్ చేసుకోవడం, బయట నుంచి కొనుక్కోవడం. మట్టి దీపాలు బేసికలీ అవి చాలా ఇష్టం. సో ఇలాగా ఆ దీపాల చుట్టూ నా మెమరీస్ ఉన్నాయి. క్రాకర్స్ చుట్టూ అంత మెమరీస్ ఏం లేవు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు కాబట్టి. అండ్ పెళ్లి తర్వాత ఒక్క డిఫరెన్స్ నేను నోటీస్ చేసింది ఏంటంటే, మనం క్రాకర్స్ మోస్ట్లీ మనకి అలవాటు ఏంటంటే దీపావళి రోజు క్రాకర్స్ పెలుస్తాం. బట్ వీళ్ళు చెన్నైలో పుట్టి పెరిగారు. అక్కడ అలవాటు ఏంటంటే నరక చతుర్దశి రోజు పొద్దున్నే 6 గంటలకి లేచి, మనం అసలు మార్నింగ్ క్రాకర్స్ కాల్చాం, మనం నైట్లోనే కాలుస్తాము. బట్ వీళ్ళు పొద్దున 6 o'clock ముందే 5:30 ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ చేసి అప్పుడు క్రాకర్స్ కాలుస్తారు. తర్వాత మళ్ళీ ఆ రోజు నైట్ నెక్స్ట్ దివాళీ రోజు కూడా ఉంటుంది. మొత్తం పండగ చేసేస్తారు. దట్స్ సంథింగ్ విచ్ ఐ నోటిస్డ్ డిఫరెంట్ గా. బాలాజీ గారు మీరు? నాకైతే 15 days ముందే స్టార్ట్ అయిపోద్దాం అనమాట. చిన్నప్పుడు రోజులు దగ్గర అయ్యే కొద్దీ క్రాకర్స్ రేట్ పెరిగిపోద్ది. సో అందుకని 15 days ముందే వచ్చేసి పెద్ద పెద్ద బాక్సెస్లో కొని పెట్టేసుకుంటాం అనమాట. మేము మొత్తం నేనే వెళ్తాను మార్కెట్కి వెళ్ళేసి, డ్రైవర్ తోటి మొత్తం నేనే సెలెక్ట్ చేసి నేనే కొనేస్తాను నేను. అండ్ ఐ థింక్ అప్పుడేంటి 14 years 15 years నాకు అప్పుడు. సో వెళ్ళి పెట్టేసుకుంటాం. అదేంటి ప్రామిస్ తీసుకుంటాను, నేను దివాళీ రోజే నేను కాలుస్తాను చెప్పి. కానీ తెచ్చి పెట్టిన తర్వాత ఇంకా నస పెడతాను, నేను కాలుస్తాను చెప్పి. సో కొంచెం కాల్చి దీపావళి దగ్గరికి వచ్చే రోజుకి అన్నీ అయిపోద్ది. మళ్ళీ వెళ్ళి కొనిపిస్తాను నేను. మళ్ళీ వెళ్ళి కొనుక్కొని కరెక్ట్గా దివాళీ రోజు, అంటే మార్నింగ్ ఇందాక చెప్పినట్టు మార్నింగ్ కాలుస్తాం మేము. క్రాకర్స్ అంతా మార్నింగ్ కాలుస్తాము. అండ్ ఆల్ ది ఫ్లవర్ పాట్స్ కానీ, తర్వాత చక్ర అంటారు కదా, భూచక్రం, అవన్నీ వచ్చి నైట్. అంటే సౌండ్ వచ్చేది మాత్రం మార్నింగ్. సో త్వరగా పడుకోవాలని ట్రై చేస్తాను, నిద్రే రాదు అసలు. అదే ఉంటుంది, పొద్దున్న లేయాలి, పొద్దున్న అసలు నిద్ర రాదు. ఎప్పుడు పడుకుంటానో తెలియదు కానీ కరెక్ట్గా 3 o'clock ఎక్కడో సౌండ్ వస్తుంది, డమ్మున అసలు టప్పులు వేసేస్తాను నేను. లేచి అంతే జంపింగ్ వెళ్ళి ఫస్ట్ నేను ఫస్ట్ క్రాకర్స్ కాల్చేది వచ్చేసి ఏది హైయెస్ట్ వాలా ఉందో అదే ఫస్ట్ పెడతాను నేను. పెట్టి టపటపట అయిపోయిన తర్వాత అందరూ మెల్లిగా ఒకటి వస్తుంది. అండ్ ఇంట్లో పిలుస్తుంటే ఆల్మోస్ట్, అంటే చీకట్లోనే స్టార్ట్ చేస్తాం, మోస్ట్లీ 5 o'clock స్టార్ట్ చేస్తాం. తర్వాత మెల్లిగా దగ్గరే కొద్దీ రాను, అసలు ఇంటికి రాను, నేను బయటే ఉంటాను అనమాట. పిలుస్తుంటా వచ్చి స్నానం చేయి.
నేను అప్పుడు మెల్లిమెల్లిగా బాంబ్స్ పెడుతుంటాను అప్పుడు. దాని తర్వాత నేను వెళ్ళి స్నానానికి వెళ్ళి దాని తర్వాత ఇంట్లో పూజలు జరుగుతాయి. అవంతా మనకు అవసరం లేదు, మనకి మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడే అయిపోయిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే ఫుల్ఫిల్ చేస్తాం. అల్లి నాన్ వెజెస్ అంతా ఉంటాయి, బాగా తినేసి ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఇంకా స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్. వావ్. మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వదలను. అంతా మన బాక్స్లు ఇవన్నీ ఉంటాయి కదా, వేస్ట్ ఇవన్నీ, అవన్నీ మొత్తం గ్యాదర్ చేసి దాంట్లో మళ్ళీ కాల్చి ఆ నిప్పు అంటించి మొత్తం పొల్యూషన్ అంతా మీ వల్లే అవుతుంది. ఇప్పుడు ఏమైనా మారారా అండి? ఇప్పుడు లేదు అసలు. ఈవెన్ పెద్ద బాబుకి ఇష్టం, సో వాడికి ఇష్టం కాబట్టి వాడి కోసం మాత్రమే కొంటాం. అదర్వైజ్ వాడికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం ఎంత అవసరమో అంతే. బట్ వాళ్ళకి పిల్లలు కొంచెం ఎగ్జైట్మెంట్, అది ఇష్టం ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయకూడదు కూడా. అది సెలబ్రేషన్ లో పార్ట్ కాబట్టి కొంచెం మినిమలిస్టిక్ అయ్యాం. నేను 25 years బ్యాకే నేను స్టాప్ చేశాను. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్, ద లేబర్స్ వచ్చేసి చైల్డ్ లేబర్స్ని యూటిలైజ్ చేస్తారని చెప్పి ఒక స్టోరీ క్రియేట్ చేశారు. అప్పుడు స్టోరీ ఏంటంటే రౌండప్ మొత్తం షూట్ చేసి అవన్నీ చూపించారనమాట, టెలికాస్ట్ చేశారు టీవీ న్యూస్లో. అప్పుడు నేను వచ్చి చైల్డ్ లేబర్స్ యూస్ చేస్తాను, అప్పుడు స్టాప్ చేశాను యాక్చువల్గా. సో అప్పటి వరకు ఉన్న ఎగ్జైటింగ్ కాస్త ఒక అంటే దాని బ్యాక్ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అప్పుడు నేను చైల్డ్ లేబర్స్ ఈ దీంట్లో అంటే మన ఇండైరెక్ట్గా వచ్చి చైల్డ్ లేబర్స్ని ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పేసి అప్పుడు నేను ఆ పిల్లలు ఎలా సఫర్ అవుతున్నారు అదంతా మొత్తం ఇక్కడ దాకా ఫుల్ వాళ్ళ మందు ఇది ఉంటుంది కదా, మందులు ఉంటాయి ఫుల్ సిల్వర్ కలర్ లోపలికి చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఇలా వాళ్ళు ఇలా రుద్దుకోవటాలు ఇవన్నీ చూసినప్పుడు సో వీ షుడెంట్ ఎంకరేజ్ చేసి స్టాప్ చేసింది. చాలా మంచి స్టెప్ తీసుకున్నారు అందరూ. అలాంటి ఒక రియలైజేషన్ వచ్చినప్పుడు ఎక్కడో ఇప్పుడు దగ్గర ఐ start గెస్ అవ్వాలి. మోస్ట్లీ ఉందనుకుంటున్నాను, మనకి ఆ అవేర్నెస్ ఉంది. మోస్ట్ ఆఫ్ us ఆర్ అవేర్ అండ్ కొంచెం ఫాలో అవుతున్నాం.